నెల 22 బుధవారం సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా నిలిచిన మా బాలయ్య గారి డాకు మహారాజ్ విజయోత్సవ వేడుక అనంతపురం 80 ఫీట్ రోడ్, రామ్నగర్ 80 ఫీట్ రోడ్, అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్న క్రాకర్స్ గ్రౌండ్లో చాలా అద్భుతంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మొదలుపెట్టాం. రేపు ఈవినింగ్ కల్లా గ్రౌండ్ సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసేసుకొని అలాగే ఎస్పీ గారు, డిఎస్పీ గారి వాళ్ళ సూచనల మేరకు అన్నీ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ఫంక్షన్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఫంక్షన్స్ రావాల్సిందిగా కోరుచున్నాం. ఎటువంటి ఇది అందరూ కూడా 4 గంటల నుంచి 5 గంటల లోపే వచ్చి మీ సీట్లలో ముందుగా రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. వన్స్ ఒకసారి గ్రౌండ్ ఫుల్ అయిన తర్వాత పాసులు ఉన్నప్పటికి కూడా అలౌ చేసేదానికి వీలు కాదు. కాబట్టి ఎవరు కూడా తొక్కిసలాటలు ఇలాంటివి ఏమీ లేకోకుండా చిన్నపిల్లల్ని దయచేసి ఇంటి దగ్గరే పెట్టేయండి. చిన్నపిల్లలు ఇలా కాకోకుండా మహిళల్ని, వృద్ధుల్ని వీళ్ళందరూ కూడా మీరు టీవీలో వీక్షించాలని కోరుకుంటూ అభిమానులు అందరూ మిగతా వాళ్ళందరూ కూడా సంఖ్యలో భారీ ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము ఏర్పాటు చేస్తున్నాం. కాకపోతే మొన్న 9వ తారీఖు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుమలలో జరిగిన ఘటన సందర్భంగా క్యాన్సిల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారికి అనంతపురం జిల్లా ప్రజల మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో మరోసారి వాళ్ళు మనం నిరుత్సాహపరచకూడదని ఇక్కడ విజయోత్సవ వేడుక నిర్వహించడం నిజంగా అభినందనీయం. అది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా మన అందరి తరఫున బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా తమన్ గారి మ్యూజికల్ నైట్ చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయోత్సవ వేడుక అనంతపురం జిల్లా ప్రజలకు ఆప్యాయత ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకునేలాగా ఈ నెల 22 బుధవారం జరగబోతూ ఉంది. డాకు మహారాజ్ విజయోత్సవ వేడుక చరిత్రలో గొప్పగా చెప్పుకునే విధంగా జరగడానికి కోసం మా వంతు ప్రయత్నం మేము అందరం మొదలు పెట్టాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.